9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న జిల్లావారి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణ, ఉత్తమ విలువలతో కూడిన విద్యతో పాటు సామాజిక స్పృహను, ఆధ్యాత్మికతను విద్యార్థులకు అందించే ఏకైక పాఠశాల యూనిక్ పబ్లిక్ స్కూల్. 96వ వార్డు, ఆదిత్యనగర్, పెందుర్తి మండలం, విశాఖ జిల్లా. కోనేటి ఆదినారాయణ, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్. ఫోన్ నంబర్ 9848138772, 8522005211. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న జిల్లావాణి ఛానల్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్తులో జిల్లావాణి న్యూస్ ఛానల్ పేపర్ మరింత పురోగతి సాధించాలని కోరుతూ అన్ని తరగతుల వారికి వారి వారి అభిరుచులకు అనుగుణంగా సకల సౌకర్యాలతో, పక్కా వాస్తుతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సకాలంలో ఇండివిజువల్ హౌస్ ప్లాట్స్ అందించబడును. శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ఎండి మొగ్గ ఈశ్వరరావు, 95వ వార్డు, శివాలయం వద్ద, రత్నగిరి నగర్, పెందుర్తి, విశాఖ జిల్లా. జిల్లావాణి వార్తలకు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ జెండా మోసిన కార్యకర్తల్ని టార్గెట్ చేశారన్న మాజీ మంత్రి పేర్ని. అక్రమ కేసులతో నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని పరామర్శించిన నాని. జగ్గంపేటలో ఆల్కో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల. బ్యాటరీ ట్రైసైకిల్స్, కృత్రిమ కాళ్లతో పాటు వెనుకడి యంత్రాన్ని అందించిన నెహ్రూ. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న శ్రీకాకుళం జిల్లా కేంద్రం. 15వ తేదీన నిర్వహించే కార్యక్రమాలు, పనులను పరిశీలించిన కలెక్టర్ స్వప్న దినకర్ కోన్కర్. పిఠాపురంలో పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్న కుర్రాళ్ళు మూవీ చిత్రం యూనిట్ బృందం. దర్శనానికి వీచేసిన నాగబాబు కుమార్తె నిహారికను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన యువ దుర్గా భవాని. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ జెండా మోసిన కార్యకర్తల్ని టార్గెట్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు మంచి చేయడం మాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని పేర్ని నానితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కైలు అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మేలు చేయడం సంగతి దేవుడెరుగు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం సంగతి దేవుడెరుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అమాయకమైన కార్యకర్తలందరినీ కూడా జైళ్లలో నింపే కార్యక్రమం ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం లేదు. ఇసుక ఎక్కడుంది, మట్టి ఎక్కడుంది, లేదా కొత్తగా అపార్ట్మెంట్లు ఎవడ కడుతున్నాడు, లేఅవుట్లు ఎవడ కడుతున్నాడు, వైసీపీ వాడు 5 ఏళ్లుగా జెండా ఎవడ మోసాడు, వీళ్ళని లోపలేయటం, ఈ కార్యక్రమాలు తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొక ఆలోచన కానీ మరొక కార్యక్రమం కానీ లేకుండా ఉండటం. మీటింగ్లు మాత్రం అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి, ఇట్లాంటి పెద్ద పెద్ద పోస్కోర్ కబుర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తెర వెనక జరిగేదంతా కూడా మట్టి, ఇసుక, లేఅవుట్లు, అపార్ట్మెంట్లు, వైసీపీ వాళ్ళని అక్రమ కేసులతో లోపలేయటం తప్పితే మరొక కార్యక్రమం లేని దానికి ఉదాహరణ ఇవాళ నూజివీడు సబ్ జైల్లో ఉన్నటువంటి 15 మంది, లేదా గన్నవరం సబ్ జైల్లో ఉన్నటువంటి 5గురు, వీరందరినీ కూడా 2023 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి ధ్వంసం చేయటానికి వస్తే దానికి రిటాలియేషన్ గా వీళ్ళు కూడా తిరగబడితే బెజవాడి నుంచి రౌడీలు వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ధ్వంసం చేయటానికి వస్తే దానికి తిరగబడితే అప్పుడున్న కేసులో ఇవాళ 71 మంది పోలీసులు చెప్తున్నారంట, మా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికి ఒక 71 మంది ప్లస్ అదర్స్ అంటున్నారంట. అంటే అప్పుడేమో అదర్స్ అని పెట్టి వాళ్ళ 71 మంది ప్లస్ అదర్స్. అంటే దీన్ని ఎవరెవరైతే పార్టీలో ఈరోజు కూడా గన్నవరంలో యాక్టివ్గా ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో వేయటం కోసం పోలీసులను కూడా ఈ రకంగా అడ్డగోలుగా దిగజార్చి వాడటం. అదో మరొకటి వాళ్ళ పైశాచిక ఆనందం ఏంటంటే సెక్షన్ని మార్చి కొత్త చట్టం ప్రకారం అయితే కనుక వీళ్ళకి బెయిల్ రాకుండా ఉంటుందని చెప్పని సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళ పోలీసుల యొక్క పరపతిని
అడ్డగోలుగా లీగల్గా మేనేజ్ చేయటం చేసి ఇవాళ నెల రోజుల నుంచి కూడా ఇవాళ ఇక్కడ ఉంచితే ఒక మండల అధ్యక్షుడు తల్లి చనిపోతే కూడా కనీసం దినానికి కూడా పర్మిషన్ రాకుండా అబ్జెక్షన్ చెప్పడం, ఇవన్నీ పెద్దగా కాలం పెద్ద తిరిగి రాదు, ఎక్కువ దీర్ఘకాలం అక్కర్లేదు, తొందరలోనే కాలం తిరిగి వస్తుంది. అయితే ఈ రకమైన పైశాచిక ఆనందం, మానసిక ఆనందం, తల్లి చనిపోతే కూడా బెయిల్కి అబ్జెక్షన్ చెప్తూ దినం చేయనివ్వకుండా కూడా దినం వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి, ఇవన్నీ అట్టుకట్టు పెట్టే పరిస్థితులే వస్తాయి తప్పితే కాలం గిర్రం తిరిగి వస్తుంది. అయితే ఇవాళ అక్రమ కేసులో 2023 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన మీద ఇవాళ పుంకాలుగా మనుషుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషుల్ని ఈ రకంగా దండగుచ్చినట్టుగా అరెస్టులు చేసి అక్రమంగా జైల్లో మగ్గదీస్తున్నారు. అందుకోసం వారిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు తలసిల రఘురామ్ గారు ఎమ్మెల్సీ గారు, అలాగే కైలా అనిల్ కుమార్ గారు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఈరోజు అందరికీ ధైర్యం చెప్పారండి, బెయిల్ మూవ్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం, న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుందాం, తొందరలోనే బయటికి తెచ్చుకుందాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పమని చెప్పారు. అందుకోసం దానిలో నేను ఒకరిని కలిసి నేను కూడా మాట్లాడాను. లోపల మిగతా ఒకరిని కలిశారు. అంటే పార్టీ వాళ్ళకు కూడా, కార్యకర్తలకు కూడా అందరూ చెప్తాను, ఎవరు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉన్నారు. కేసులు ఎన్నైనా పెట్టుకోనండి, మేము జెండా కానీ పార్టీ కానీ వదిలేదు లేదు, ఏమన్నా చేసుకోనండి, పైన భగవంతుడు ఉన్నాడు, ఈ చేసినటువంటి పైశాచిక కార్యక్రమానికి అనుభవించే రోజు భగవంతుడు వాళ్ళందరికీ పెడతాడు తొందరలోనే అని చెప్పని వాళ్ళందరూ కూడా ధైర్యంగా మాతో జగన్ గారిని అడిగానని చెప్పని వాళ్ళందరూ కూడా, మేము కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆల్కో సంస్థ సహకారంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సహకార సంస్థ సహాయ సంచాలకులు పాటంశెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన బ్యాటరీస్, ట్రైసైకిల్స్, సంక కర్రలు, శ్రవణ యంత్రాలు, కృత్రిమ కాలు తదితర ఉపకరణాలు, ఆర్టీసీ బస్సులో మెడికల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపులో పాల్గొన్న దివ్యాంగులందరికీ భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సామాజిక సేవ దృక్పథంతో రాష్ట్రంలోని అన్ని రకాల దివ్యాంగులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలకు చేయడమే కాకుండా మంచంపై ఉన్నవారికి 10,000, 100% వికలాంగత్వం ఉన్నవారికి 15,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. సామాజిక సేవా దృక్పథంతో ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారు, అంటే మానసిక వికలాంగులు కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి కళ్ళు లేని వాళ్ళు కానీ, కాళ్ళు లేని వాళ్ళు కానీ, పుట్టుకతో కదలికలేనటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ₹3,000 ఉన్నటువంటి, గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 3,000 చేశారు వికలాంగులకి. ఆ 3,000 ఉన్నటువంటి దాన్ని 6,000 చేస్తూ, 6,000 కాకుండా బెడ్ రీడ్ పేషెంట్స్ కానీ, బెడ్ రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఇంకా బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలుగాని కూడా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు కూడా ఇచ్చే సందర్భం. అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమైక్యతతో మన జగ్గంపేటలో వికలాంగుల
ఎవరికి ఏ అవసరం ఉంది అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఏర్పాటు చేసేలాగా, అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ, లేకపోతే బ్యాటరీ చైర్స్ కానీ, బ్యాటరీ మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నిటినీ, ఎక్కువగా ఇయర్ ఫోన్స్ చెవిటి వాళ్ళందరికీ, చెవిటి మోగ వాళ్ళందరికీ కూడా షూటబుల్ అయ్యేటటువంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరానికి కానీ అన్ని పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం ఇవాళ మన జగ్గంపేట మండలాఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం 4 మండలానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన పరీక్షలు చేస్తున్నారు. ఆ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆ సామాగ్రిని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అందివ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఆ సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది. ఇది సామాజిక దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు. దీనికి మా వంతు బాధ్యతగా ఇవాళ ఎవరైతే వికలాంగులకి తో వచ్చినటువంటి సహాయకారులకి ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గాను ఇప్పటి నుండి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పర్నాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న గ్రౌండ్ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా వైభవాన్ని, జిల్లాలో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న సమరయోధుల చరిత్రను నేటి తరం యువతకు తెలియజేసే ఉద్దేశంతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తులో ఏ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందో ఈ ప్రదర్శనలో వివిధ శాఖల అధికారులు వారి ప్రణాళికలు తెలియజేస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఏటా జరిగే విధంగా కాకుండా ఈసారి స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో కొత్తదనం కనిపించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నూతన ప్రభుత్వ లక్ష్యాలు, ఆశయాలు, ప్రణాళికలు ప్రజలకు తెలియజేస్తూ చక్కని ప్రదర్శన ఏర్పాటు చేస్తామని అన్నారు. స్వాతంత్ర వేడుకలకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు వారి బాధ్యతల్ని అప్పగించామని వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమిషనర్ చెల్ల ఓబులేసు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి నేను, నాతో పాటు మన ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఆర్డిఓ, కమిషనర్, అలాగే ఇతర ఆఫీసర్స్, ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మనకి ఇది శ్రీకాకుళం జిల్లాకి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. మరి ముఖ్యంగా అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం శ్రీకాకుళంలో, ఫస్ట్ టైం అంటే మొదటిసారి మనం ఇది పెట్టినాము. సో కాబట్టి గ్రౌండ్ పొజిషన్ ఎలా ఉంది, ఈ పరేడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి, స్టాల్స్ ఏం పెట్టాలి, ఇది కాకుండా పబ్లిక్ రిలీజ్ ఎలా ఉండాలి, అంతా పకడ్బందీగా చేయాలి. ఇది కాకుండా మనకి ట్యాబ్లూస్ ఎక్కడి నుంచి రావాలి, దీనికి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడానికి మన ఒక టీమ్గా ఇక్కడికి రావడం జరిగింది. ఇది కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత శ్రీకాకుళం యాజ్ అ డిస్ట్రిక్ట్ మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తాము, నెక్స్ట్ ఒక రాబోయే ఇయర్స్కి మన శ్రీకాకుళం ఎలా మనం డెవలప్ చేస్తాము, దీనికి కూడా కొన్ని ఎగ్జిబిషన్స్ ఇక్కడ పెట్టాలి, అదే డిసిజన్ మనం తీసుకోవడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఆదేశం ప్రకారమే ఆనరబుల్ మినిస్టర్ సార్ ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్, అలాగే పరేడ్, అలాగే సల్యూట్ తీసుకుంటారు. దీంట్లో అంత ప్రోటోకాల్ ప్రకారమే చాలా పకడ్బందీగా బాగా జరగాలి. అది ఇన్స్ట్రక్షన్స్ డిఆర్ఓ గారికి స్పెసిఫిక్గా ఇస్తూ ఇక్కడ ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అంతా కరెక్ట్గా ఉందా లేదా అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ రోజు పబ్లిక్ని, చిల్డ్రన్ని ఇక్కడ తీసుకొద్దాం. పబ్లిక్ కూడా ఇక వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక కాకినాడ జిల్లా పిఠాపురంలో సందడి చేశారు. నిహారిక ప్రొడక్షన్స్ లో కమిటీ కుర్రాలు మూవీ చిత్రం యూనిట్ పర్యటనలో భాగంగా పిఠాపురంలో పాదగయ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఆలయ దుర్గ భవాని నిహారిక బృందానికి ఆలయ మర్యాదలు చేశారు. అనంతరం నిహారిక పవన్ కళ్యాణ్ నివాసమైన చేబ్రోలు వెళ్లారు. కమిటీ కుర్రాలు చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.
సర్వకార్య దిగ్విజయాభివృద్ధి దర్శనం బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లా వారి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణ, ఉత్తమ విలువలతో కూడిన విద్యతో పాటు సామాజిక స్పృహను, ఆధ్యాత్మికతను విద్యార్థులకు అందించే ఏకైక పాఠశాల యూనిక్ పబ్లిక్ స్కూల్. 96వ వార్డు, ఆదిత్యనగర్, పెందుర్తి మండలం, విశాఖ జిల్లా. కోనేటి ఆదినారాయణ, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్. ఫోన్ నంబర్ 9848138772, 8522005211. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి ఛానల్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్తులో జిల్లావాణి న్యూస్ ఛానల్ పేపర్ మరింత పురోగతి సాధించాలని కోరుతూ అన్ని తరగతుల వారికి వారి వారి అభిరుచులకు అనుగుణంగా సకల సౌకర్యాలతో, పక్కా వాస్తుతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సకాలంలో ఇండివిజువల్ హౌస్ ప్లాట్స్ అందించబడును. శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ఎండి మొగ్గ ఈశ్వరరావు, 95వ వార్డు, శివాలయం వద్ద, రత్నగిరి నగర్, పెందుర్తి, విశాఖ జిల్లా. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని, నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని, ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని కనీస మద్దతు ధరకు మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంతరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డ్లో శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ మేనేజర్ యు సుధాకర్తో కలిసి నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొబ్బరి రైతులకు లాభాలు సమకూర్చాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వ కోప్రా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పిందని, మన రాష్ట్రంలో కోప్రా కనీస మద్దతు ధర 11,160, బాల్ కోప్రా కనీస మద్దతు ధర 12,000 రూపాయలుగా నిర్ణయించగా ఇప్పటి వరకు జిల్లాలో అంబాజీపేటలో మాత్రమే ఉన్న కొనుగోలు కేంద్రాన్ని రైతుల సౌకర్యార్థం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేటతో పాటు కొత్తపేట, ముమ్మిడివరం మార్కెట్ యార్డుల్లో కోప్రా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి, భాస్కర్రావు, మార్గాన గంగాధర్, గుడిపాటి రమాదేవి, ధరణల రామకృష్ణ, కంటంశెట్టి శ్రీనివాస్, పాలూరు సత్యానందం, కంటంశెట్టి చంటి, వాసంశెట్టి సత్యనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇతర పంటల ప్రోత్సాహకాలు కానీ లేదా కొబ్బరి, అరటికి సరైన ధర రైతుకు లభించాలి అంటే ఈ కొబ్బరి నుంచి, అరటి నుంచి సబ్సిడీ అంటే బై ప్రొడక్ట్స్ దీని ద్వారా చేసే ఇండస్ట్రీ అది కుటీర పరిశ్రమల మాదిరిగా సబ్సిడీతో లభించే ఒక ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రమోట్ చేస్తే ఇక్కడ కొబ్బరి, అరటి రైతులు కూడా మేలు కలుగుతుందనేది నేను విచారణలో స్టడీ చేయగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ మధ్యన నేను ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ప్రమోషన్ చేస్తారో ఆ మినిస్టర్ గారిని కూడా, కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా నేను చాలాసేపు కూర్చొని మాట్లాడటం జరిగింది. వారు 2 సూచనలు కూడా చేశారు. కొబ్బరి సంబంధించిన రణస్థలం దగ్గర ఒక కొబ్బరి బేస్ చేసుకుని బై ప్రోడక్ట్ చేసి తయారు చేసే ఒక ఇండస్ట్రీ ప్రమోట్ అయి ఉంది. అది ఒకటి మీరు ఇక్కడ ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది. అది వచ్చి చూడమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అరటి బేస్డ్గా కడప ప్రాంతంలో అరటిని బేస్ చేసుకుని అనేక రకాలైన బై ప్రోడక్ట్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది. ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా కోరుతూ ఉన్నాను, ఎక్కడికక్కడ కొబ్బరి, అరటికి సంబంధించి మనం ఎక్కువగా దాని మీద డిపెండ్ అయి ఉంటాం. ఇతర పంటలకు వెళ్ళడానికి కూడా మన రైతాంగానికి అలవాటు తక్కువ. ఇక్కడ కేరళ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే, కేరళ, బెంగళూరు ఈ యొక్క ప్రాంతాలకి వెళ్ళి తమిళనాడు ఈ ప్రాంతాలకు వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్కరు 3-4 రకాల అంతర పంటలు పండించడం నేను చూడటం జరిగింది. మత్స్యకారు కుటుంబాలందరికీ ఇల్లు నిర్మించేందుకు హౌసింగ్ రుణాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తోందని, మత్స్యకారు కుటుంబాలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంత గ్రామమైన సూరాడపేట గ్రామానికి చెందిన మత్స్యకార మహిళలు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. తమకు గతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, ఇప్పుడు ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలు మంజూరు చేయించాలని మాజీ ఎమ్మెల్యే వర్మను కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన పేపర్లన్నీ రెడీ చేసి ఉంచుకోండి. ఇచ్చే సమయంలో మేము చెప్తాం. ఈ లోపల రాజు గురించి కానీ చెప్పి కొన్ని చోట్ల
రేపు అధికారులను పంపించి మరి అక్కడ ఇది సర్వే చేయించి టోటల్ రోడ్స్ డ్రైనేజీ కూడా మేము ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకండమ్మా 2014-19 సమయంలో తుఫాన్ వచ్చి 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సూరాడపేట నుంచి మంగళగిరి దెబ్బ వరకు సముద్ర ఉపాధి గురైన వాళ్ళకి సుమారు 180 సైట్లు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమందికి లోన్స్ వచ్చినాయి, లోన్స్ వచ్చి ఆగిపోయినాయి, కట్టలేదు. కొంతమందికి లోన్స్ రాలేదు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టుదలతో పనిచేసిన వ్యక్తులు. మేము కూడా కళ్యాణ్ గారి ఎలక్షన్లో మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు, అలాగే ఇల్లు లోన్లు రాని వాళ్ళకి ఇల్లులు, కొద్దిగా లోన్లు వచ్చి మిగిలిన లోన్లు పడిన వాళ్ళకి బ్యాలెన్సు, అలాగే మంచినీటి సౌకర్యం ఇది కల్పిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో నేను హామీ ఇవ్వడం జరిగింది. అది కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ కాలనీలో అందరికీ కూడా ఇప్పుడు ఏవైతే మేము ఎలక్షన్లో హామీ ఇచ్చామో దాని ప్రకారం అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పి ఈరోజు కాలనీ వాసులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మత్స్యకారులకి పట్టాలు రాని వారికి ప్రభుత్వం ప్రకటించింది, పట్టాలు ఇస్తామని. మరి దగ్గరలోనే భూమి తీసుకుని రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి కూటమి ప్రభుత్వం పట్టాలు కూడా ప్రజలందరికీ, పేదవాళ్ళకి ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ముంపుకు గురైన యాదవ కాలనీని రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు కూటమి నాయకులు సందర్శించారు. మోకాల్లోతు వరద నీటిలో వెళ్లి కాలనీ వాసుల సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రామవరం యాదవ కాలనీలో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోతుంది. 10 రోజుల పాటు నీరు నిల్వ ఉండిపోవడం వల్ల దోమలు వ్యాప్తి చెంది అనేక రకాల అంటువ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది. సిమెంట్ రోడ్డును ఎత్తు పెంచి మురుగునీరు పోయే మార్గం చూపించాలన్నారు. కొంతమంది ఆక్రమణ వల్ల మురుగునీరు పోయే మార్గం కనిపించడం లేదు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఆనుకొని అప్రోచ్ రోడ్ లేకపోవడంతో జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో జంక్షన్లో అనేక మార్లు ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. హైవే అధికారులు స్పందించి ఇక్కడ అప్రోచ్ రోడ్డు వేసి ఆ అప్రోచ్ రోడ్డు గుండా డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలన్నారు. ఈ సమస్య జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు విన్నవించడం జరుగుతోందని తెలిపారు. హైవే అధికారులు 2 రోజుల్లో స్పందించకపోతే హైవేపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వెంకటేశ్వరరావు హెచ్చరించారు. రామవరం గ్రామం అండి మాది. ఈ రామవరం గ్రామానికి మరి అనేక సంవత్సరాలు బట్టి ఒక ఇబ్బంది అనేది ఈ కాలనీ వాసులందరికీ కూడా ఉండడం జరుగుతుంది. అది ఏమిటంటే హైవే ఎత్తైపోయి ఇక్కడ ఉన్న యాదవాస్ కాలనీగా మరి జీవనం సాగిస్తున్న 200 మంది ఇక్కడ జీవనం సాగించడం, అనేక మంది మరి ఇతర కులస్తులు కూడా ఇక్కడ జీవనం సాగించడం జరుగుతుంది. మరి ఈ కాలనీలో ఏ చిన్నపాటి వర్షం పడినా సరే వాకాల్లోకి నీరు నిలవ ఉండిపోయే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి ఏదైనా చిన్నపాటి వర్షం పడి వారం రోజులు 10 రోజులు నీరు నిలవ ఉండిపోవడం వల్ల ఇక్కడ దోమలు ఏర్పడి ఆ దోమలు కుట్టడం ద్వారా ఇక్కడ అనేక మంది చిన్నారులకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అలా అనేక అంటువ్యాధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏ చిన్న పిల్లడు కాలనీ జరగని చిన్న చిన్న కురుపులు వచ్చే పరిస్థితి ఉంది. ఏంటంటే ఉదయాన్నే స్కూల్కి పోవాలన్నా లేదా మధ్యాహ్నం బయటికి పోవాలన్నా సరే ఆ మురుగు నీరులో నీళ్ళు బయటకు పోయే పరిస్థితులు ఈ రోజున మేము ఇక్కడ చూడడం కూడా జరిగింది. గత 5 సంవత్సరాల్లో దీనికి ఎటువంటి పని కూడా చేయడం జరగలేదు. మరి ఈ రోజున మీ అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఆర్ఎండ్బి వాళ్ళు కానీ మరి పంచాయతీ వాళ్ళు కానీ ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో పరిష్కారం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సిమెంట్ రోడ్డు కొద్దిగా హైట్ చేసి మరి దీంట్లో మురుగునీరుని బయటకు పంపిస్తే మరి ఈ బయటకు పంపించిన మురుగునీరు ఏదైతే ఉందో ఆ మురుగునీరు కూడా ఇదే కాలం పోయి ఇక్కడ ముచ్చాలమ్మ చెరువు అని చెప్పేసి ఆ చెరువులో కలిసిపోయే మార్గాలు క్లియర్ గా కనపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి నీరు బయటకు వచ్చినా సరే గాని మరి కొంతమంది ఆక్రమణ వల్ల ఈ మురుగునీరు బయటకు పోయే పరిస్థితులు కనపడడం లేదు. ముఖ్యంగా నేషనల్ హైవే వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వీళ్లకు దారి చూపించండి. హైవే ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా నేటి నుంచి ఈ రోజు వరకు, నాటి నుంచి నేటి వరకు కూడా వీళ్ళకి దారి అనేది లేకుండా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి సెంటర్కి పోవాలి అంటే అప్రోచ్లు లేకపోవడం వల్ల నేషనల్ హైవేలో ఆపోజిట్ లో వీళ్ళు వెళ్లడం జరుగుతుంది.
మరి అనేక మార్లు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు కానీ మరి బళ్ళు మీద వెళ్ళేటప్పుడు కానీ కొద్దిపాటి దూరమే కదా అని చెప్పేసి మరి 200 మీటర్లు పోతుంటే అనేక ప్రమాదాలు కూడా జరిగినట్టు దాఖలాలు ఈ ఏరియాలో ప్రదేశంలో జరిగినట్టు ఉన్నాయి. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మీరు త్వరగా వచ్చి ఇక్కడ పరిసర ప్రాంతాన్ని పరిశీలించి వీళ్ళకి అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేసి ఆ అప్రోచ్ రోడ్డు ద్వారా మీరు ప్రతి గ్రామంలో ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో ఆ విధంగా డైళ్లు కూడా ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కారం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదే కాదు, రేపు ఉదయం మరి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారి కూడా పోవడం జరుగుతుంది. మరి పోయి ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించి తద్వారా వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఆయన్ని కూడా కోరుకోవడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా వీళ్ళందరికీ మాటిస్తూ మరి జ్యోతుల్ నెహ్రూ గారి యొక్క ఏదో నిధులతోటి తీసుకుని వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో లోపల సమస్యలు పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మరి ఇక్కడ ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించి ఇక్కడ అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకి ఉంది. కాబట్టి త్వరితగతిన మీరు కానీ ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే 2 రోజుల తర్వాత డైరెక్ట్ రోడ్డుని ఆక్రమించి మరి నేషనల్ హైవే మొత్తం కూడా దిగ్బంధం చేసి పూర్తి సమస్య పరిష్కారం అయిన తర్వాతే మేము ఇంటికి పోయే పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి మా అభ్యర్థన మేరకు ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సోదరులారా, నీరు వెళ్ళడానికి మార్గం లేదండి. పిల్లలతో జల్లలతో డెంగ్యూ జ్వరాలు వచ్చేస్తున్నామండి. ఆల్రెడీ మా ఇంట్లో మునిగిపోయిందండి. ఇంట్లో మునిగిపోయి మా అత్తయ్య గారు కూడా పడిపోయారండి. గ్యాస్ కూడా అయిపోయి చాలా దారుణంగా కూడా అవకాశం లేదండి. అన్నీ మునిగిపోయినాయండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి కూడా లేదండి. ఇంట్లో మొగోళ్ళు రావడానికి వెళ్ళడానికి కూడా లేదు. ఎంతమంది మొగోళ్ళు ఉంటే కారాలు ఏం చెప్తారండి. అది పెద్దలు చేసి పని కాబట్టి ఎవరైతే ఈవెన్ కూడా అవ్వలేదండి. మాకు ఇవే కోరుకుంటున్నాం. 67 అండి ఇంట్లో నుంచి తెచ్చుకున్నాండి. మా బాబులకే బాబులు కూడా కొంచెం డెంగ్యూ జ్వరాలు వచ్చేయండి. ఈ గిరిపుత్రుల బ్రతుకులు మారేదెప్పుడు, మార్చేదెవరు? బ్రతుకు దేవుడు అంటూ ప్రాణులను అరచేతిలో పెట్టుకుని ఇలా జీవించాల్సిందేనా? వీరికి జవాబుదారీ ఎవరు? జిల్లావారి న్యూస్ ప్రత్యేక కథనంలో ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామ పంచాయతీలోని పణుకురాతిపాలెం గ్రామానికి వెళ్లేందుకు అక్కడి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పణుకురాతిపాలెం వెళ్లాలంటే మధ్యలో ఉన్న వాగును దాటుకుని వెళ్లాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యానికి గురైన వారు అడ్డతీగలు రావాలంటే వాగు దాటాల్సిందే. ఈత వచ్చిన పురుషులు ఈదుకొంటూ వెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో శనివారం ఉదయం పణుకురాతిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆ మహిళను వాగు దాటించేందుకు ప్లాస్టిక్ ట్యూబ్ పైన ఉంచి ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న వాగు నీటిపై మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇలా ప్రతివేటా వర్షాకాలంలో పణుకురాతిపాలెం గ్రామస్తులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఈ సమస్యలపై జిల్లావారి న్యూస్ దృష్టికి స్థానిక గిరిజనుడు మామిడి చిన్నారెడ్డి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వాగుపై రోప్వే, బ్రిడ్జ్ లేదా పర్మనెంట్ వంతెన నిర్మించాలని ఐటీడీఏ రంపచోడవరం జిల్లా కలెక్టర్ మరియు అప్పటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లినా నేటికి మా గ్రామస్తులు పడుతున్న సమస్య పరిష్కారం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఏర్పడి ఈ ప్రభుత్వంలోనైనా మేము పడుతున్న సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఊలెం చిన్నబాబు, మామిడి కృష్ణారెడ్డి, పూలెం చంద్రమ్మ, ఊలెం రాజమణి, వాసిరెడ్డి, విజయకుమార్, కృపాకర్ రావు తదితరులు కోరుతున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ అండి. కాకపోతే మేము అర్జున నుంచి వస్తుండే కదండి. ఈ యొక్క వాగు దాటేసి చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇక్కడ వాగు దాటడానికి చాలా కొండలు పడుతుంది. కానీ ఈ కొండ తర్వాత ఆ కొండలకు కూడా బాగాలేదు రూట్ అండి. మరి చాలా అడవిలోంచి వస్తున్నాం కనుక ప్రభుత్వం వారు ఎన్నోసార్లు మరి గ్రామస్తుల ద్వారా మేము కూడా మరి వినతి పత్రాలు ఇచ్చాం. దయచేసి ఈ గ్రామాన్ని ప్రతి ఒక్క మరి ప్రభుత్వం వారు గుర్తించి ఈ గ్రామాన్ని మాకు ఈ యొక్క బ్రిడ్జి నిర్మిస్తారని సదాక మేము గ్రామస్తులంతా కోరుచుకున్నామండి. అంగన్వాడీ కార్యకర్తనండి. మేము స్టాక్ తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలాగే గర్భిణీలు, బాలింతలు కూడా మరి ఇమ్యునైజేషన్ జరగవు. మరి సకాలంలో కూడా మరి వేటమాడు వెళ్ళి వేయించుకోవాల్సిన పరిస్థితి అండి. ఈ యొక్క 8 నెలలు కూడా చాలా ఇబ్బంది పడతామండి. మరి అలాగే మరి గవర్నమెంట్ వారికి ఎన్నిసార్లు మరి ఇలాగ రికమెండేషన్ ఇచ్చినప్పటికైనా ఎటువంటి స్పందన మాకు కావడం లేదండి. మరి మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏదేమైనా కానీ మాకు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ దయించి మరి మాకు ఏంటంటే కొంచెం రోప బ్రిడ్జ్ అయినా మరి వేస్తారని మేము అధికారుల వారికి తెలియజేసుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు విజయకుమారి. మాది పణుకురాతిపాలెం. ఈ గ్రామంలో చాలామంది బయట స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ఆగస్టు నెల వచ్చిందంటే వర్షాకాలం కారణంగా బయట ఊరికి వెళ్ళడానికి వాగు దాటాలి.
కాబట్టి చాలామంది కాలేజీలకి వెళ్లకుండా వాళ్ళు మధ్యలోనే వాళ్ళ చదువు ఆపేసే పరిస్థితి కూడా వచ్చిందండి. చాలామంది అలా కాలేజ్ మానేసి ఊర్లోనే ఉంటున్నారు. కాబట్టి మాకు ఒక బ్రిడ్జ్ నిర్మించినట్లయితే ఇంకా పై చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు ఒక బ్రిడ్జి నిర్మించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీ జెండా మోసిన కార్యకర్తల్ని టార్గెట్ చేశారన్న మాజీ మంత్రి పేర్ని. అక్రమ కేసులతో నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని పరామర్శించిన నాని. జగ్గంపేటలో ఆల్కో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల. బ్యాటరీ ట్రైసైకిల్స్, కృత్రిమ కాళ్లతో పాటు వెనుకడి యంత్రాన్ని అందించిన నెహ్రూ. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న శ్రీకాకుళం జిల్లా కేంద్రం. 15వ తేదీన నిర్వహించే కార్యక్రమాలు పనులను పరిశీలించిన కలెక్టర్ స్వప్న దినకర్ కోన్కర్. పిఠాపురంలో పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్న కుర్రాళ్ళు మూవీ చిత్రం యూనిట్ బృందం. దర్శనానికి వీచేసిన నాగబాబు కుమార్తె నిహారికను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో దుర్గా భవాని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావారి న్యూస్. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావారి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణ, ఉత్తమ విలువలతో కూడిన విద్యతో పాటు సామాజిక స్పృహను, ఆధ్యాత్మికతను విద్యార్థులకు అందించే ఏకైక పాఠశాల యూనిక్ పబ్లిక్ స్కూల్. 96వ వార్డు, ఆదిత్యనగర్, పెందుర్తి మండలం, విశాఖ జిల్లా. కోనేటి ఆదినారాయణ. ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్. ఫోన్ నంబర్ 9848138772, 8522005211. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి ఛానల్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్తులో జిల్లావాణి న్యూస్ ఛానల్ పేపర్ మరింత పురోగతి సాధించాలని కోరుతూ అన్ని తరగతుల వారికి వారి వారి అభిరుచులకు అనుగుణంగా సకల సౌకర్యాలతో, పక్కా వాస్తుతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సకాలంలో ఇండివిజువల్ హౌస్ ప్లాట్స్ అందించబడును. శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఎండి మొగ్గ ఈశ్వరరావు, 95వ వార్డు, శివాలయం వద్ద, రత్నగిరి నగర్, పెందుర్తి, విశాఖ జిల్లా.